42వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. ఆ తర్వాత కథను సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్తూ ఉన్నాడు. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత అవధూత బోధించిన విధంగా త్వష్ట విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని అంతర్గృహయాత్ర, స్నానం, దానము, అర్చన, శ్రాద్ధము ఇవన్నీ చేసి అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందు మాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని తన పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి మనస్సులోనే గురుచరణాలను నిలుపుకొని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పేసి అన్నాడు. అతడు తన గురువు, గురుపత్ని, గురుపుత్రుడు, గురుపుత్రిక అడిగినవన్నీ కూడా విన్నవించాడు. శంకరుడు వరం ఇచ్చి, నాయనా నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, వారి యొక్క కుటుంబము కోరినవన్నీ కూడా సమర్పించుకున్నాడు. వెంటనే గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలాగా ఆశీర్వదించాడు. కావున నాయనా సాయందేవా, గురు భక్తి వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు. గురు భక్తునికి ముగ్గురు మూర్తులు వశమై అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తారు. గురువు లేక మోక్షము సిద్ధించదు అని శ్రీగురుడు చెప్పారు. శ్రీగురుడు గురుసేవా వృత్తాంతాన్నంతా చెప్పేసరికి సూర్యోదయమయ్యింది. గురుసేవా వృత్తాంతాన్ని విన్నటువంటి సాయందేవుడు శ్రీగురునికి నమస్కరించి పారవస్యంతో, ఓ కృపామూర్తి, మీరు కాశీయాత్రను వివరిస్తూ ఉంటే మీతో కలిసి కాశీక్షేత్రాన్ని దర్శించినట్లుగా నాకు అనుభవమయ్యింది. జగద్గురు, కృపాసాగర, ఇది నిద్రావస్థో లేక జాగృతావస్థో తెలియడం లేదు. అజ్ఞానులైనటువంటి మానవులు మిమ్మల్ని మానవ మాతృలుగానే అనుకుంటున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అని శరీరమంతా రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పములతో శ్రీ గురుణ్ణి ఇలా స్తుతించాడు. ఇందుకోటి తేజ కిరణ సింధు భక్త వత్సలం నందనాత్రి సూను దత్తమిందిరాక్ష శ్రీ గురుం. ఇందుకోటి తేజ కిరణ సింధు భక్త వత్సలం నందనాత్రి సూను దత్తమిందిరాక్ష శ్రీ గురుం. గంధమాల్య అక్షతాది వృందదేవ వందితం, గంధమాల్య అక్షతాది వృందదేవ వందితం. వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం, వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. మోహపాస అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభేశ నాయకం. మోహపాస అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభేశ నాయకం. సేవ్య భక్త వృంద వరద భూయో భూయో నమామ్యహం, సేవ్య భక్త వృంద వరద భూయో భూయో నమామ్యహం. వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం, వందయామి నారసింహ సరస్వతీ సపాహి మాం. చిత్తజాత వర్గ షట్కమత్తవారణాంకుశం సత్వ
सत्त्वसारशोभितात्मदत्तश्रियवल्लभं चित्तजातवर्गषट्कमत्तवारणाङ्कुशं सत्त्वसारशोभितात्मदत्तश्रियवल्लभम् उत्तमावतारभूतकर्तृभक्तवत्सलम् उत्तमावतारभूतकर्तृवस्तवत्सलं वन्दयामि नारसिंह सरस्वती स पाहि मां वन्दयामि नारसिंह सरस्वती स पाहि माम् व्योमवायुतेज आप भूमिकर्त्रमीश्वरं कामक्रोधमोहरहित सोमसूर्यलोचनं व्योमवायुतेज आप भूमिकर्तृमीश्वरं कामक्रोधमोहरहित सोमसूर्यलोचनं कामितार्थदातृभक्तकामधेनु श्रीगुरुं कामितार्थदातृभक्तकामधेनु श्रीगुरुं वन्दयामि नारसिंह सरस्वती स पाहि मां वन्दयामि नारसिंह सरस्वती स पाहि माम् पुण्डरीक आयताक्ष कुण्डलेन्दु तेजसं चण्डदुरितखण्डनाथदण्डधारि श्रीगुरुं पुण्डरीक आयताक्ष कुण्डलेन्दु तेजसं चण्डदुरितखण्डनाथदण्डधारि श्रीगुरुं मण्डलीकमौलिमाताण्डभासिताननं मण्डलीकमौलिमाताण्डभासिताननं वन्दयामि नारसिंह सरस्वती स पाहि मां वन्दयामि नारसिंह सरस्वती स पाहि माम् वेदशास्त्रस्तुत्यपादमादिमूर्ति श्रीगुरुं नादबिन्दुकलातीतकल्पपादसेव्ययं वेदशास्त्रस्तुत्यपादमादिमूर्ति श्रीगुरुं नादबिन्दुकलातीतकल्पपादसेव्ययं सेव्यभक्तवृन्दवरद भूयो भूयो नमाम्यहं सेव्यभक्तवृन्दवरद भूयो भूयो नमाम्यहं वन्दयामि नारसिंह सरस्वती स पाहि मां वन्दयामि नारसिंह सरस्वती स पाहि माम् अष्टयोगतत्त्वनिष्ठतुष्टज्ञानवारिधिं कृष्णवेणीतीरवास पञ्चनद्यसङ्गमम् अष्टयोगतत्त्वनिष्ठतुष्टज्ञानवारिधिं कृष्णवेणीतीरवास पञ्चनद्यसङ्गमं कष्टदैन्यदूरभक्ततुष्टकाम्यदायकं कष्टदैन्यदूरभक्ततुष्टकाम्यदायकं वन्दयामि नारसिंह सरस्वती स पाहि मां वन्दयामि नारसिंह सरस्वती स पाहि माम् नारसिंह सरस्वती स नाम अष्टमौक्तिकं हारकृत्य सारदेन गङ्गाधराख्य स्वात्मजं नारसिंह सरस्वती स नाम अष्टमौक्तिकं हारकृत्य सारदेन गङ्गाधराख्य स्वात्मजं धारणीकदेवदीक्ष गुरुर्मूर्तितोषितं धारणीकदेवदीक्ष गुरुर्मूर्तितोषितं वन्दयामि नारसिंह सरस्वती स पाहि मां वन्दयामि नारसिंह सरस्वती स पाहि माम् नारसिंह सरस्वती स अष्टकं च यः पठेत् घोरसंसारसिन्धुतारणाख्य साधनं नारसिंह सरस्वती स अष्टकं च यः पठेत् घोरसंसारसिन्धुतारणाख्य साधनम् सारज्ञान दीर्घ आयुरारोग्यादिसम्पदा चारुवर्ग काम्यलाभ नित्यमेव यः पठेत् కోటి సూర్యులు
కోటి చంద్రులతో సమమైనటువంటి కాంతి కలిగి విశ్వాశ్రయమై దేవతల చేత పూజించబడేది భక్త ప్రియుడై భక్తులకు వరములొసంగడి అత్రి అనసూయలకు తనయుడై అవతరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపు తండ్రి. మాయాపాశమను అంధకారములో ఉన్నటువంటి భక్తులకు సూర్యుడవైనట్టి విశాలమైనటువంటి నేత్రములు కలిగి లక్ష్మీపతివై సేవించు భక్త బృందమునకు శ్రేష్టములైనటువంటి వరములను సంగడి ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు మాటి మాటికి నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపు తండ్రి. చిత్తమందు ఉదయించడి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనేటటువంటి మద పుట్టేనుగులకు అంకుశమైనట్టియు భక్తుల ఎందలి వాత్సల్యముతో శుద్ధ సత్వము ఉపాధిగా స్వీకరించి అత్యద్భుతమైనటువంటి యతి అవతారము ధరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపు తండ్రి. పంచభూతాత్మకమైన జగమునకు కర్తలయ్యుండియు రాగద్వేషములు లేనటువంటి భక్తులకు కామధేనువై వారికి కామితార్థములను వసంగడి సూర్యచంద్రులు నేత్రములుగా కలిగిన ఓ గురుమూర్తి నృసింహ సరస్వతి స్వామి, ఈశ్వరా, నీకు వందనము. నన్ను రక్షింపు తండ్రి. కమలముల వలె విశాలమైన నేత్రములు కలిగి చంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటి ముఖారవిందముతో భక్తుల యొక్క ప్రచండ పాపములను పాలద్రోలుటకాయన్నట్లుగా దండమును చేత ధరించి కమండలమును మరొక హస్తమును కలిగి ఉన్న యతి వేషమున ఉన్నటువంటి ఓ శ్రీహరి నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపు తండ్రి. వేద శాస్త్రముల చేత స్థుతించబడే పాదపద్మములు కలవాడవై నాద బిందు కళలు స్వరూపముగా కలిగినటువంటి వాడవై ఉండియు వాటికతీతుడవై తాపత్రయముల చేత పీడించబడుచు సేవించడి భక్తులకు కల్పవృక్షమై విరాజిల్లడి ఓ నృసింహ సరస్వతి స్వామి, మాటి మాటికి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపు తండ్రి. జ్ఞానాంబుదివై భక్తులు స్మరించినంతనే సంతసించి వారలకు అష్టాంగ యోగ సిద్ధిని అనుగ్రహించుచు అష్ట కష్టములతో బాధనందుచు దీనులై శరణ పొందిన భక్తులకు సమస్త కార్యములను ఒసంగుచు కృష్ణానదిలో పంచ నదులు కలియు చోట నరసింహవాడి క్షేత్రమున నివసించుచు భక్తులను ఉద్ధరించిన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపు తండ్రి. శారద గంగాధరుల యొక్క పుత్రుని చేత కూర్చబడినటువంటి ఈ నరసింహ సరస్వతి స్వామి యొక్క అష్టకాన్ని ముత్యాలహారమును సంతోషముతో ధరించిన దేవ యజ్ఞ దీక్షిత గురుమూర్తి ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు వందనము. నన్ను రక్షింపు తండ్రి. ఘోరమైనటువంటి సంసారము నుండి తరింపచేయు సమర్థమైనటువంటి ఈ నృసింహ సరస్వతి స్వామి యొక్క అష్టకమును స్తోత్రమును ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారు చతుర్విధ పురుషార్థములను దీర్ఘాయుష్యును ఆరోగ్యమును సంపదను కూడా పొందుతారు. సాయందేవుడు స్తుతిస్తూ శ్రీగురుని యొక్క పాదాల మీద పడి భోరు భోరున ఏడ్చాడు. శ్రీగురుడు అతన్ని లేవనెత్తి, నాయనా, నీవే మా నిజమైనటువంటి భక్తుడవు, నీవు సేవ చేస్తూ ఇక్కడే ఉండు, ఇక మ్లేచ్ఛరాజు సేవలో ఉండవద్దు, నీ భార్యా బిడ్డలను తీసుకువచ్చి మా వద్దనే నివసించు అని చెప్పి సాయందేవునితో సహా మఠానికి తిరిగి వచ్చారు. ఒకనాడు సాయందేవుడు శ్రీగురుని యొక్క ఆజ్ఞ తీసుకొని తన గ్రామానికి వెళ్ళి భార్యా బిడ్డలను తీసుకొని మహా
పరమానందముతో గానగాపురాన్ని చేరి శ్రీ గురునికి సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి ఈ విధంగా ప్రార్థించాడు. ఓం నమో శ్రీ సద్గురు. చంద్రమౌళి, మీరు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానుల దృష్టికి మానవుల్లా కనిపిస్తూ ఉన్నారు. మీ మహిమ అపారమైనటువంటిది, ఎవరికి వర్ణింపతరము కానటువంటిది. పూర్వజన్మ పుణ్యముచే దయానిధులైనటువంటి తమరి దర్శనంచే పాప తాపములు రెండును నశించునని సాయందేవుడు తన మాతృభాష అయినటువంటి కన్నడములో శ్రీ గురుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭೂಮಂಡಲದೊಳಗೆ ನಾರಸಿಂಹಾಯತಿರಾಯ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭೂಮಂಡಲದೊಳಗೆ ನಾರಸಿಂಹಾಯತಿರಾಯ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭಾಗ್ಯ ನಿಧಿಯ. భూమండలమున భక్తజనులకు భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామిని నేడు నేను చూడగలిగాను. ಕಂಡೆ ನಿಂದು ದೃಷ್ಟಿಯಿಂದ ವಾರಿಜಾದಳ ಪೋದವನ್ನು ಕಂಡೆ ನಿಂದು ದೃಷ್ಟಿಯಿಂದ ವಾರಿಜಾದಳ ಪೋದವನ್ನು ಹೃದಯ ಕಮಲದಲ್ಲಿ ಭಜಿಸಿ ಸುಖವ ನೀವ ಜಗತ್ಪತಿಯ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭಾಗ್ಯ ನಿಧಿಯ. హృదయమునందు భక్తితో ధ్యానించేటటువంటి వారికి సుఖములను ఇచ్చేటటువంటి జగత్పతి అయిన శ్రీవారి యొక్క చరణ కమలములను నేడు నేను దర్శించగలిగాను. ಭಕ್ತ ಜನರಿಗೆ ಕಾಮ್ಯ ಫಲಗಳಿತು ಸಲಹುತ್ತಿರುವ ಭಕ್ತ ಜನರಿಗೆ ಕಾಮ್ಯ ಫಲಗಳಿತು ಸಲಹುತ್ತಿರುವ ಯೋಗಿನಿಯರೊಡೆಯ ನಾರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಗರಿಷ್ಠಂ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭಾಗ್ಯ ನಿಧಿಯ. సంసారమున బాధపడుతున్నటువంటి భక్తులకు అభీష్టమునిచ్చి రక్షించేటటువంటి యోగులకు ప్రభువై యోగ సిద్ధిని అనుగ్రహించు శ్రీ నృసింహ సరస్వతి స్వామిని చూచే భాగ్యం నాకు ఈనాడు కలిగింది. ವಾಕ್ಯ ಕಾರಣನಾಗಿ ಜಗದೋಳು ದಂಡಕ ಮಂಡಲ ಧರಸಿ ವಾಕ್ಯ ಕಾರಣನಾಗಿ ಜಗದೋಳು ದಂಡಕ ಮಂಡಲ ಧರಸಿ ಸಗುಣ ನೆನೆಸಿ ಸುಜನ ನರಿಗೆ ಬಲಿದ ಶ್ರೀ ಗುರು ಯತಿವರನ್ನ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭಾಗ್ಯ ನಿಧಿಯ. పరతత్వమే సగుణమై దండకమండలాలను ధరించి సత్పురుషులను ఉద్ధరించుచున్న ఓ నరసింహ సరస్వతి యతి సార్వభౌమ, నేడు నేను మిమ్మల్ని నేత్ర పర్వంగా చూడగలిగినాను. ನರಗೆ ಗಾಣಗಾಪುರ ಕೈಲಾಸ ಹರಿದಾಸ ಹೋಡಾಯೇ ನೇನಿಸಿ ಧರಗೆ ಗಾಣಗಾಪುರ ಕೈಲಾಸ ಹರಿದಾಸ ಹೋಡಾಯೇ ನೇನಿಸಿ ಕರುಣಾದಿವರ ವಿತ್ತೋ ಪೊರೆವ ಅನುದಿನ ಗುರು ಭರಣವನ್ನು ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯ ನಿಧಿಯ ಭಾಗ್ಯ ನಿಧಿಯ. ఓ సమర్థ సద్గురుడైనటువంటి శ్రీ గురు,
మీ చరణ స్పర్శ వలన గంధర్వపురం భూకైలాసమయ్యింది. దయకు సముద్రులై ప్రేమతో భక్తులను పరిపాలించుటకు గాను మీ పాదములను నేను ఈనాడు చూడగలిగినాను. ఎత్తులనబడేటటువంటి నక్షత్రములలో చంద్రుని వలె ప్రకాశించడి మిమ్మల్ని నేను కన్నులతో ఈనాడు చూడగలుగుతున్నాను. భక్తజనుల యొక్క భాగ్యమే సాకారమై వెలసి భూమి యందు యతీశ్వరుని యొక్క రూపంగా మిమ్మల్ని ఈనాడు కన్నుల పండువగా చూడగలుగుతున్నాను. తత్వబోధయా ఉపనిషతత్వచరితనా తత్వబోధయా ఉపనిషతత్వచరితనా వ్యక్తవాద ಪರಬ್ರಹ್ಮಮೂರ್ತಿಯನಿಸುವನ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯನಿಧಿಯ ಭಾಗ್ಯನಿಧಿಯ స్వామి శ్రీ గురు ఉపనిషత్తులన్నీ కూడా మీ పాదములలోనే ముద్రితమయ్యున్నవి. భక్తులను రక్షించడములో జాగు చేయనటువంటి దయాఘన శ్రీ గురు మీకు జయము జయము. శేషశయన పరవేశ కాయకనాలె సుకృపేయ శేషశయన పరవేశ కాయకనాలె సుకృపేయ నిమేషವೆಂಬ ಭಾಷ ಪಾಲಂನಾ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯನಿಧಿಯ ಭಾಗ್ಯನಿಧಿಯ స్వామి శేషశాయి అయి మీరు సన్యాసి దేహమును ధరించి మీ కృపాకటాక్షము ఎవరి యందు ప్రసరించునో వాడు ధన్యుడే ధన్యుడు. అట్టి పవిత్రములైనటువంటి మిమ్మలను నేడు నేను కన్నులారా దర్శించుకోగలిగాను. ಗಂಧ ಪರಿಮಳದಿಂದ ಶೋಭಿತಾನಂದ ಸಾಗರನಾ ಗಂಧ ಪರಿಮಳದಿಂದ ಶೋಭಿತಾನಂದ ಸಾಗರನಾ ಚಂದವುಳ್ಳ ಯೋಗೀಂದ್ರ ಗೋಪಿ ವೃಂದಾವಲ್ಲಭನಾ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯನಿಧಿಯ ಭಾಗ್ಯನಿಧಿಯ ఆనందమునకు సముద్రులై గంధ పరిమళములతో శోభిల్లే యోగీంద్ర గోపీజన ప్రియుడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి మీ రూపంలో దర్శిస్తున్నాను. కరిరాయన నీ పంగే వరద గురురాయన కరిరాయన నీ పంగే వరద గురురాయన నరసింహ సరస్వతంబ నారీ పురుష నామకన కండే నిందు భక్త ಜನರ ಭಾಗ್ಯನೈಧಿಯ ಭೂಮಂಡಲದೊಳಗೆ ನಾರಸಿಂಹ ಯತಿರಾಯ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯನಿಧಿಯ ಭೂಮಂಡಲದೊಳಗೆ ನಾರಸಿಂಹ ಯತಿರಾಯ ಕಂಡೆ ನಿಂದು ಭಕ್ತ ಜನರ ಭಾಗ್ಯನಿಧಿಯ 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 కవిరాజైన
అయినటువంటి గజేంద్రునకు మోక్షము వసగిన శ్రీ మహావిష్ణువే ప్రకృతి పురుషుల యొక్క రూపము. శ్రీ గురు సార్థకమనొచ్చిన జగద్గురు రూపాన సంచరిస్తున్న మిమ్మల్ని కన్నుల పండుగగా ఈనాడు దర్శించుకుంటున్నాను. ఈ విధంగా శ్రీ గురుణ్ణి సాయం దేవుడు స్తుతిస్తూ భార్యాబిడ్డలను కూడా శ్రీ గురుని యొక్క పాదాల వద్ద పడవేశాడు. అప్పుడు సాయం దేవుని యొక్క పుత్రులలో పెద్దవాడైనటువంటి నాగనాథుణ్ణి చూస్తూ శ్రీ గురుడు నాగనాథుని యొక్క తలపై అస్తముంచి ఆశీర్వదించి, నాయనా సాయం దేవా, ఇతడే మా నిజమైన భక్తుడు, ఇతడి వల్ల మా కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది అని చెప్పి సాయం దేవుని వైపు చూచి, నాయనా ఇక నుండి నీవు మ్లేచ్ఛరాజు సేవలో ఉండవద్దు, మా అనుగ్రహం వల్ల నీ వంశమునకు కీర్తి కలుగుతుంది అని సంపూర్ణంగా ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీ గురుడు వారితో, నాయనా మీరు సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించుకొని రండి అని చెప్పారు. అదీ కాక ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కాబట్టి అనంతవ్రతం చేసుకోమని వారికి శ్రీ గురుడు చెప్పారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి మీరే మాకు అనంతులు, మీ పాదసేవయే మాకు అనంతవ్రతము, అట్లు కాక వేరొక అనంతుడెందుకు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు శ్రీ గురుడు వారితో, నాయనా మీరు కౌండిన్య సగోత్రికులు, మీ గోత్రఋషి అయినటువంటి కౌండిన్యుడు ఈ వ్రతం వల్ల ఉద్ధరింపబడ్డాడు కనుక మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలం పొందండి అని చెప్పారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి మా గోత్ర ఋషి అయినటువంటి కౌండిన్యుడు ఈ వ్రతం వల్ల ఎలా ఉద్ధరింపబడ్డాడో తెలియజేయండి అని ప్రార్థించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.